హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఒక్క డౌట్ ఉంది, కొంచెం క్లారిఫై చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ ఉంది, అలాగే హైదరాబాద్లో కూడా లోటస్ పాండ్ అనేది ఉంది. ఈ రెండు విడిచిపెట్టి బెంగళూరులోనే ఉండడానికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న వేశారండి. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు వైఎస్ఆర్సీపీ పార్టీలోను, ఇటు కుటుంబాలలోను, ఇటు ఆస్తి తగాదాలు, కార్యకర్తలకు అంటే బిల్లులు రాకపోవడం, ఏదేని రీత్యా కావచ్చు, విభిన్న కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలంక ప్యాలెస్లో ఉంటున్నారనేది అందరికీ తెలిసిన విషయం. మరి ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, బీద మస్తాన్ రావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, విజయసాయిరెడ్డి గారు, హేమీలు సైతం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి రిజైన్ చేయడమే కాకుండా పదవులకు కూడా రిజైన్ చేశారు. ఇది అందరికీ తెలుసు. సరే, మరి ఓన్లీ రాజ్యసభ సభ్యులేనా అంటే మోడీ గారి ఒత్తిడి మేరకు ఏదైనా రాజ్యసభ జరిగిండొచ్చు, ఒత్తిడి జరిగి మేము తట్టుకోలేక మేము రిజైన్ చేస్తున్నామని ఒక కారణం చూపించచ్చు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు. మరి శాసన మండలిలో కూడా అంటే అటు కేంద్రంలో పెద్దల సభ అంటే రాజ్యసభ, ఇటు రాష్ట్రంలో పెద్దల సభ అంటే శాసన మండలి. మరి శాసన మండలిలో కూడా దాదాపు 5 మంది రిజైన్ చేయడం జరిగింది. మరి నిన్నటి రోజున కూడా మర్రి రాజశేఖర్ గారు రాజీనామా చేశారు. మరి ఆయన వెళ్తూ ఏం చెప్పారు అంటే, చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను నాకు చెప్పి విడుదల రజనీ గారికి టికెట్ ఇవ్వలేదు, ఒకవేళ నాకు చెప్పి ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు అంటే విభిన్న కారణాల రీత్యా ఆయనకు ప్రతిసారి అవమానమే కలిగింది. మరి ఏ ప్రాతిపదికన అవమానం కలిగించారు? మరి అందరూ అనొచ్చు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు కదా అని చెప్పేసి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారికి ఏం చెప్పారు? మరి ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో నా పక్కన కూర్చోబెట్టుకుంటానని చెప్పేసి గతంలో మర్రి రాజశేఖర్ గారికి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మర్రి రాజశేఖర్ గారు 2004లో ఇండిపెండెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే, అంత కెపాసిటీ ఉన్న. నేను అదే అంటున్నా. మరి 2019 ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి టికెట్ ఇవ్వలేకపోయామంటే కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా, సామాజిక దృష్ట్యా కొన్ని కారణాలు అయితే ఇవ్వకపోలేదు. మరి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఏదో కంటి తుడుపు చర్య చివరి సంవత్సరంలో ఎమ్మెల్సీ ఇచ్చేసి ముగియడం జరిగింది. మరి మినిస్టర్ పదవి ఎందుకు ఇవ్వలేదు అనేది ఎవరు ప్రశ్నించట్లేదే. మరి ఇదే చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విడుదల రజనీ గారికి ఇచ్చారు? మర్రి రాజశేఖర రెడ్డి గారికి కనీసం పిలిచి సముదాయించో ఒప్పించో ఎందుకు చేయలేదు? అంటే ఇట్లా కారణాల రీత్యా మర్రి రాజశేఖర్ గారు చాలా అవమానపడ్డారు, భంగపడ్డారు. మరి 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా బాట పట్టారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను డైరెక్ట్గా అని చెప్పి సమాచారం ఆయనే చెప్పారు. మరి ఇదంతా ఒక ఎత్తు, అటు రాజ్యసభ, శాసన మండలి, ఎమ్మెల్సీలు రాజీనామా ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు ఏమంటున్నారు, బొత్స సత్యనారాయణ గారు శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఎందుకు ఇచ్చారు అంటే ఆయన కూడా జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. ఒకవేళ ఇవ్వకపోతే ఉత్తరాంధ్రలో మనకు బలమైన ఆర్థిక వనరుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు దూరం అయిపోతారని చెప్పేసి ఆయనకి శాసన మండలిలో చివరి మినిట్ ప్రతిపక్ష నేత హోదా కల్పించారు.